ఎవ్రీవన్, వెల్కమ్ టు అనదర్ డే. మళ్ళీ నిన్న బ్యాగ్ వేసుకొని కోల్కతాకి స్టార్ట్ అయ్యాను. కొత్త మంత్ స్టార్ట్ అయింది కాబట్టి మనం మళ్ళీ ఆఫీస్ కి వెళ్ళాలి. ఇప్పటికి ఎన్నో సార్లు కోల్కతాకి వెళ్ళి వస్తూ ఉన్నాను, కానీ వెళ్ళే ప్రతిసారి కూడా అదే సేమ్ ఫీలింగ్ తో వెళ్తాను. ఈ రోజు క్లైమేట్ బాగుండడం వల్ల నా జర్నీ చాలా స్మూత్ గా అయింది. ట్రైన్ జర్నీ ఒక 3 hours అయితే అందులో 2 hours పడుకునే గడిపేసా. ఫ్రెష్ స్టాక్ ఇప్పుడే స్టేషన్ లో దిగింది. చూస్తున్నారు కదా ఎన్ని డబ్బాలు ఉన్నాయో. డబ్బాలు నిండా చేపలే ఉన్నాయి. స్మెల్ కూడా అంతే అదిరిపోయింది అనుకోండి. ఇంకా యాజ్ ఇట్ ఈస్ స్టేషన్ లో దిగి అక్కడ నుంచి మెట్రో తీసుకొని ఇప్పుడైతే నేను సెక్టర్ 5 కి వచ్చేసా. ఈ రోజు మన అదృష్టం బాగుండడం వల్ల మనకి ఫ్రీ బస్ దొరికింది. నేను మీకు ఇంతకు ముందు చెప్పాను కదా, వైట్ బస్ గవర్నమెంట్ ఫ్రీ బస్ అని చెప్పి. దాంతో పాటు బోనస్ గా మనకి దొరికిన బస్ ఏసీ బస్. చక్కగా ఏసీ బస్ సెక్టర్ 5 నుంచి నా ఆఫీస్ వరకు ఫ్రీగా ట్రావెల్ చేసుకుంటూ వచ్చేసా. అలా ఆఫీస్ లో అడుగు పెట్టానో లేదో క్లైమేట్ అంతా మొత్తం చేంజ్ అయిపోయి వర్షం పడడం మొదలైంది. ఈ రోజు మనం మార్నింగ్ 5 గంటలకి లేచాం కాబట్టి బాగా ఆకలేసింది. అందుకే ఇంకా ఆఫీస్ కి వచ్చిన వెంటనే ఫస్ట్ ఒక శాండ్విచ్ ఆర్డర్ పెట్టుకొని తిన్నా. ఆ తర్వాత నా వర్క్ ప్లేస్ కి వెళ్ళి వర్క్ చేసుకున్న తర్వాత మళ్ళీ లంచ్ టైం కి లంచ్ చేయడానికి కిందకి దిగాను. ఈ రోజు ఆఫీస్ కి ఎవరు రాలేదు, సో ఇంక నేను ఒక్కదాన్నే ఉన్నాను. అంటే నా గ్రూప్ వాళ్ళు ఎవరు రాలేదు. అందులో లాస్ట్ మూమెంట్ లో నాకు హ్యాండ్ ఇచ్చారు. అయితే మా వాళ్ళకి ఇష్టం అని చెప్పి మా మమ్మీ గోంగూర పప్పు చేసి పంపించింది. వాళ్ళు రాలేదు కాబట్టి వాళ్ళు మా అమ్మ చేతి వంటని మిస్ అయ్యారు. ఇంతేనమాట ఈ వీడియోకి.